ప్రతిపక్ష పార్టీ నేతలు ఏవైతే ప్రశ్నలు ప్రశ్నించారో ఆ ప్రశ్నలకు స్పందిస్తూ అధికార నేతలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనది. మీరు కూడా దీనికి సానుభూతి చెందాల్సింది పోయి మమ్మల్ని కేవలం కులం పేరుతో అలాగే మతం పేరుతో అతని పేరుతో ఫోటోలు చూపించి విమర్శించరాదని అధికార పార్టీ నేతలు కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఇంత ఘోరమైన ఘటనను రాజకీయం చేయవద్దు అంటూ కూడా మాట్లాడారు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా అధికార పార్టీ నేతలు స్పందిస్తూ వీటన్నిటికీ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంత ఘోరమైన ఘటనను రాజకీయం చేయవద్దు, ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు కూడా సానుభూతి చూపించాల్సింది పోయి మతం కులం పేరుతో అలాగే అతని పేరుతో ఫోటోలు చూపిస్తూ విమర్శించరాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే మాకు ఫిర్యాదు అందిన 12 గంటల్లోనే మేము ఆ అమ్మాయిని హాస్పిటల్కి తరలించాము. అలాగే ఆ ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ఫోన్ స్వాధీనం చేసుకొని వాళ్ళని విచారిస్తున్నాం కూడా అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఇదిలా ఉండగా ఆవిడ ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. తన బాడీ పైన కూడా కొన్ని గోలతో గీకినట్లు అలాగే కొన్ని గాయాలు కూడా గమనించారు. దీన్ని గమనించి ఇది బలవంతంగా చేసిన ఘటనే అంటూ కూడా పోలీసులు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇదిలా ఉండగా ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక కాలేజ్లో ఉన్న విద్యార్థులను చూసుకునే గార్డ్ ఎవరైతే ఉన్నారో అతని హస్తం కూడా ఇందులో ఉందంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఒక స్టూడెంట్స్ ని కావచ్చు కాలేజ్ ని కావచ్చు చూసుకోవాల్సిన ఒక గార్డ్ కూడా ఇందులో హస్తం ఉంది అంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు పోలీసులు అయితే వాళ్ళని ఆ ముగ్గురిని కస్టడీలో ఉంచారు, వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పుడు జూలై 1 వరకు కూడా వాళ్ళని విచారణ జరుపుతారని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందులో ఇంకా ఎవరి హస్తమైనా ఉందా, ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు ఎలా జరిగింది అనేది కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం అయితే 4 నిందితులను అరెస్ట్ చేశారు. 3 నిందితులు అలాగే ఒక గార్డ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో కాలేజ్ మాజీ విద్యార్థి అయిన 31 సంవత్సరాల మనజిత్ మిశ్రా అలాగే ప్రస్తుత విద్యార్థులు 19 సంవత్సరాల జైబ్ అహ్మద్ అలాగే 20 సంవత్సరాలు ఉన్న ప్రమిత్ ముఖర్జీని అరెస్ట్ చేశారు. నిందితులను ఆలీపూర్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి జూలై 1 వరకు పోలీస్ కస్టడీ విధించింది.